ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ద సిటీ. కారణం ఒక్క టెర్మినల్ ఎన్నో స్పెషాలిటీస్, 1-2 కాదు, ఆగనున్న 50 రైలు. రోజు 50,000 మంది ఈ స్టేషన్ గుండా ప్రయాణించే అవకాశం. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై తగ్గనున్న భారం. ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన చల్లపల్లి రైల్వే టెర్మినల్ ఇవాళ వర్చువల్గా ప్రారంభం కానుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ టు స్టార్ట్. 6న ప్రధాని మోడీ వర్చువల్ ప్రారంభం. ప్రస్తుతం 26 రైళ్లు, ఫ్యూచర్లు 50 రైళ్లు. రోజు 50,000 మంది రాకపోకలు. 3 స్టేషన్లపై భారం తగ్గే అవకాశం. చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ టెర్మినల్ ప్రారంభం కానుంది. అయితే వర్చువల్గా ఈ టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికీ ఈ టెర్మినల్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడింది. మోడీ వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి మాత్రం నేరుగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. దాదాపు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ని నిర్మించింది రైల్వే శాఖ. ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశముంది. ఇప్పటికే ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం చర్లపల్లిలో 26 రైళ్లాగుతున్నాయి. చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత స్టేషన్కు చేరుకునే మార్గంలో రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజా రవాణాను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది.